వనకం పచ్చడి గుమ్మడికాయ ఈరోజు చేస్తున్నానండి. మా రాయలసీమలో సంక్రాంతి స్పెషల్గా చేస్తారు. తెలంగాణలో అయితే కలవర చేసుకుంటారు. దీనికోసం నేను పల్లి నూనె కొల్లాపూర్ నుంచి గానుగ నూనె తెప్పించుకుంటానండి. మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికా నుంచి. నేను కుండలోనే చేస్తాను కర్రీస్ ఎక్కువ శాతము టేస్టీ కోసము. నూనె వేసాను, కొంచెం పోపు దినుసులు వేసేసి కరివేపాకు వేసేసి కొంచెం వేగాక ఈ ముక్కలన్నీ నేను దాంట్లో వేసేస్తానండి. ఆ తర్వాత కొంచెం దానికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి ఇవి ఉడకాలి కదా. అయితే నేను సిమ్లో పెట్టడానికి దీనిపైన ఉండే మూకటికి కొంచెం నీళ్లు పోసేసి ఉడికించుకుంటాను. చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి ఈ ముక్క అనేది. కొంచెం ఉడకంగానే దీంట్లో మనకు కావాల్సినది కారము, పసుపు, కొంచెం టేస్టీ కోసం నేను బెల్లం వేస్తానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కొందరు పులుపు కూడా వేసుకుంటారు, నేను వేసుకోను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సొద్ద రొట్టెను నువ్వులు వేసి చేసుకుంటాం కదా సంక్రాంతికి, ఆ రొట్టెలతో పెట్టి చూడండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.